సో ఫ్రెండ్స్, ఈరోజు అదిరిపోయే మటన్ కర్రీ, ఎంతో టేస్టీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే కుక్కర్లో చేస్తానండి, తొందరగా అయిపోతుంది. ముందుగా కుక్కర్ తీసుకొని ఇంట్లో 1 kg ఆయిల్ పోసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్, కొంచెం వేడి కాగానే సింపుల్గా ఎంతో టేస్టీగా ఏ మటన్ కర్రీ అండి ఇది. సింపుల్గా టేస్టీగా అయ్యే మటన్ కర్రీ. ఆయిల్ వేగగానే చూడండి, కొంచెం ఎల్లిగడ్డ కొంచెం పచ్చ దంచేస్తే టేస్ట్ స్మెల్ అనేది బాగుంటుందండి. ఫస్ట్ తాలింపులో కర్రీకి, చికెన్కైనా మటన్కైనా ఎల్లిగడ్డ దంచేయాలండి. తర్వాత ఆనియన్స్. వితౌట్ మసాలా కర్రీ అండి, ఎక్కువ మసాలాలు స్పైసీ మసాలాలు ఏమీ లేకుండా ఆనియన్స్ 2 ఆనియన్స్ వేసేసుకొని కట్ చేసుకున్నాం. పప్పు వేసేసి ఏం లేదండి, మటన్ వేయాలి. అంటే నేను ఆల్రెడీ సాల్ట్ వేసి కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్లో ఆల్రెడీ పెట్టేశానండి, మిక్స్ చేసి పెట్టేశాను. ఎందుకంటే ఫిష్ అనేది ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా అల్లంతో పోతుందండి, చనిపోయే అవకాశాలు ఉంటాయి. అల్లం వల్ల బ్యాక్టీరియా అనేది నాన్ వెజ్ తెచ్చుకున్నా కానీ మంచిగా క్లీన్ చేసుకొని వండుకోవాలి. పాప చూడండి మటన్ కర్రీ. నేను తింటావా మటన్? తింటా. సరే వండిన తర్వాత సరేనా? ఇలా కలపాలండి. మొత్తం పసుపు వేసాను కదా, ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలి. ఆయిల్ కొంచెం వాటర్ అనేది పోతుంది. ఒక 5 minutes మూత పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ అనేది సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం, మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటామండి, అందుకని మీరు తినేంత మీరు వేసుకోవచ్చు. నేను 1 kg మటన్కి 8 స్పూన్స్ కారం వేస్తున్నాను. కారం, సాల్ట్. నేను కారం సాల్ట్ కొంచెం స్పైసీగా తింటాము.
టమాటా ముక్కలు, మొత్తం మిక్స్ చేయాలి. టమాటాలు మటన్లో టమాటా వేస్తే టేస్ట్ సూపర్ వస్తుందండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ కారం పీస్కి పట్టేటట్లు ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం పల్లి పౌడర్, కొంచెం పల్లి పౌడర్, కొంచెం కొబ్బరి పౌడర్, కొబ్బరి ఆయిల్, ధనియా పౌడర్, 2 స్పూన్స్. అంటే దీంట్లోనే మేము లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానాకు అన్నీ వేసి మేము ధనియా పౌడర్లో మిక్సీ పట్టుకొని ఉంచుతామండి ముందే. ఇలా సింపుల్గా ఈజీగా మీకు ఇంట్లో ఏ ఐటెం లేకుండా సింపుల్గా ఈజీగా అయ్యేటట్లు ఎంతో టేస్టీగా మటన్ కర్రీ చూడండి. ఇలా ఉడుకుతుంది. కుక్కర్లో కదా మూత పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఫైనల్గా పుదీనా వేసుకొని దించేసుకోవడం. ఇంత టేస్టీ మటన్ కర్రీ చూడండి.